పారడైజ్ ఉమెన్స్ హాస్టల్లో ముగ్గురు దొంగలు అర్ధరాత్రి వచ్చి హల్చల్ చేయడంతో హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలంతా కూడా ఒక్కసారికి భయభ్రాంతులకు గురయ్యి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలి అని చెప్పండి. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? నిన్న నైట్ జరిగింది 12:30కి. మాకు సౌండ్స్ వినిపించాయి. సౌండ్స్ వినిపించేసరికి మేము అలర్ట్ అయ్యి అమ్మాయిలందరం మేమందరం బయటకు వచ్చేసి పట్టుకున్నాం. ఇద్దరు మాకు మేల్ సెక్యూరిటీ ఉన్నారు, ఒక ఫీమేల్ సెక్యూరిటీ ఉంది. అందరం కలిసి అమ్మాయిలందరం కలిసికట్టుగా వాడు గోడలు ఎక్కుతుంటే కాళ్ళు పట్టుకొని కూర్చుంటే మమ్మల్ని తన్నిండు వాడు. సరే అని మేము పట్టుకున్నాక పోలీసులు వచ్చాక సార్కి వాళ్ళకి చెప్పాము ఇంకా ఇద్దరు ఉన్నారు, మాకు ముగ్గురు కనిపించారు, ఒకరిని మేమే పట్టుకున్నాం, ఇంకిద్దరిని మీరు పట్టుకోండి అంటే తిరిగి వచ్చిర్రు. ఒక్కరిని కూడా ఇంతవరకు కూడా పట్టుకోలేదు. మేము పట్టుకున్నోనే కార్లో కూర్చోబెట్టుకున్నారు. మేము 12:30 నుండి ఇప్పటిదాకా మేము వాటర్ కూడా తాగకుండా చలిలా ఇట్లా కూర్చుంటే ఎవరు పట్టించుకుంటలేరు. మా ప్రిన్సిపాల్ కి 100 సార్లు ఫోన్ చేస్తే 5కి వచ్చిండు. మా ప్రిన్సిపాల్ అయిపోయినాక ఇంకా ఈ వేట న్యూస్ చూడండి. ఈ దిక్కుమాల న్యూస్ ఏంది అంటే అమ్మాయిలు హాస్టల్ కి అబ్బాయిలు రప్పించుకున్నారట. మనుషులేనా ఈ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాడు? ఎవడన్నా మనుషులేనా? మీకు అమ్మాయిలు లేరా? మీకు అక్క లేరా? మీకు చెల్లెలు లేరా? చదువుకోనికి ఉస్మానియా యూనివర్సిటీకి మేము వస్తే ఎవడో అబ్బాయిలు రప్పించుకున్నారని మాట్లాడతారా? ఇదేమన్నా మాటలేనా అసలు? ఇదేనా గణతంత్ర దినోత్సవం రోజు? నిన్న గణతంత్ర దినోత్సవం రోజు మా గర్ల్స్ అందరికి దక్కిన గౌరవం ఇంకా పేరుకు ఉస్మానియా యూనివర్సిటీలో చదివే మాకు ఇట్లాంటి జరిగింది. మరి నార్మల్ వాళ్ళు ఎట్లా? వీసీ ఏం చేస్తాడు? ఇంకా వాళ్ళ ఇంట్లో బిడ్డకి ఇట్లానే జరుగుతా ఊకుంటాడా వీసీ? చూస్తున్నాం కదమ్మా, అంతా కూడా మీరు విలేజ్ నుంచి వచ్చి వ్యవసాయం చేసినటువంటి కుటుంబం వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి మీకు భద్రత కల్పించడంలో వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? తల్లిదండ్రులకు అసలు నమ్మకం ఉంటుందా? ఇప్పటి వరకు అయితే ఏ విధంగా రియాక్షన్ జరగలేదండి. 12 గంటలకు కూర్చున్నామంటే 8 అవుతుంది, ఎటువంటి స్పందన లేదు. అతని కార్లో కూర్చోబెట్టి వాటర్ అవి ఇస్తున్నారు కానీ మా అరుపులను వాళ్ళకి కదిలించట్లేదు. పోలీసులు కూడా మాకు సహాయం చేయట్లేదండి. వీసీ ఎందుకు రావట్లేదు? వీసీ ఉన్నది దేనికి? విద్యార్థుల సమస్యలను సాల్వ్ చేయడానికే కదా. ఎందుకు రావట్లేదు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఇంకొద్దిసేపు అయితే వాడు తీసుకొని ఏదైనా చేసేవాడేమో అమ్మాయిని. మేము అందరం ఏకమై పట్టుకున్నాం కాబట్టి ఓకే ఫైన్, దట్ ఇట్స్ ఫైన్. కాకపోతే పట్టుకున్నాక కూడా వాడు మళ్ళీ వస్తా, నేను తాగున్నా మళ్ళీ వస్తా, మీరు పట్టుకున్నా మళ్ళీ వస్తా. వాడి దగ్గర కత్తి కూడా ఉందండి, కత్తి కూడా ఉంది వాడి దగ్గర. రేప్ కేసులు ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల దేశంలో చాలా జరుగుతున్నాయండి. ఎందుకు అందరు ముందుకు రావట్లేదు? ఎందుకు అందరు ముందడుగు వేయట్లేదు? విద్యార్థులంతా ఏకమై ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు. అర్థం చేసుకోండి మా ఆవేదనని. ఇప్పటి వరకు స్పందన లేదు. ఏం చేస్తున్నట్టు వీసీ? ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఆడపిల్లలకి రక్షణ కల్పించినప్పుడు వీసీ పదవి ఎందుకు వాడికి? మాకు ఇప్పుడే న్యాయం జరగాలి, మాకు న్యాయం కావాలి, వీసీ రావాలి ఇక్కడికి. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఎవరు చూసారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఈ హాస్టల్లో ఇన్ఛార్జ్ లాగా అన్ని చూసుకుంటానండి. ఫస్ట్ థింగ్ ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది. నేను మేబీ అంతే అందరు అనుకున్నట్టే నేను భ్రమపడ్డా, ఏం చూసి భయపడ్డారో అని. వాళ్ళ రూమ్కి వెళ్ళే ప్రాసెస్లో మా సెక్యూరిటీ అక్కకి నేను చెప్పా, ఇలా ఎవరో భయపడుతున్నారక్క పైకి వెళ్దాం పదండి అంటే, లేదు ఇంకో అమ్మాయి కూడా కంప్లైంట్ చేసింది, పైన ఎవరో ఉన్నారేమో నిజంగానే అని చెక్ చేయడానికి వెళ్ళాం. ఆ రూమ్మేట్స్తో మాట్లాడడం, వాళ్ళు అవును అని 2-3 చెప్పారు. లేటర్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఒక్క సెక్యూరిటీ అక్క ఫీమేల్ కాబట్టి మేము ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర మేల్ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళని పిలిపించుకొని హాస్టల్ మొత్తం రౌండ్స్ వేస్తే పైన కనిపించలేదు. ఆ లోపే కింద ఇంకో ఆయన కనిపించి ఇంకో అమ్మాయి గట్టిగా వచ్చేసింది. అప్పుడు అందరు అలర్ట్ అయ్యారు, హాస్టల్ ఉన్న వాళ్ళందరం అలర్ట్ అయ్యి ఇంకా అందరం బయటికి వచ్చి వెతికితే మేము పట్టుకున్నాక మమ్మల్ని తన్నిండు ఆయన. అందరికీ దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసే దానికన్నా దారుణంగా మమ్మల్ని తన్నిండు ఆయన. మేమంతా కష్టపడి మేము పట్టుకున్నాం. మేము ఇప్పుడు మా ప్రాబ్లం కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మెయిన్గా పోలీసు చేయాల్సిన పని మేము మా వీసీని అడుగుతున్నాం. మా వీసీ గారు వస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది మేము నైట్ నుండి అడిగేది ఇది ఒక్కటే, మేము ఏదో అడగట్లేము. ఎందుకంటే మా వీసీ ఇక్కడ మాకు సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందమ్మా వెళ్ళండి అని చెప్పాడు. సేఫ్ ఎన్విరాన్మెంట్ లేదు, మరి మీరు ఏం చేస్తున్నారు? 3 months అయితే మేము ఇక్కడికి వచ్చి బేసిక్ ఫెసిలిటీస్ లేని ఒక బిల్డింగ్లో లేడీస్ హాస్టల్ అని పెట్టి మీరు అమ్మాయిలను ఎట్లా పెడతారు? అదే మీ ఇంట్లో వాళ్ళనైతే అట్లా పెట్టుకుంటారు. వీసీకి ఈ ఘటన తెలియదా అసలు ఇలా జరిగిందని? తెలుసు, స్పందించడం లేదు. నైట్ నుంచి తెలిసి కూడా వస్తలేదు. ఎందుకంటే మన ఆధ్వర్యంలో ఉన్న దాంట్లో ఏ కాలేజ్ లో ఏమైందనేది ఇంత టైం 8 గంటలైనా వీసీకి తెలియదా? తెలుసు, కావాలని వస్తలేడు. ఒకసారి ప్రిన్సిపల్ ని పంపిండు, ఒకసారి రిజిస్ట్రార్ ని పంపిండు, ఒకసారి డీన్ ని పంపిండు. ఏంటి ఒకరిని పంపడం? చెప్పండి, అసలు తల్లిదండ్రులు ఎంతో నమ్మకం మీద కష్టపడి చదివిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రెస్టేజెస్, అది ఎంత హీనంగా ఉందంటే ఒక గుడిసెలాగా గుడారాలాగా చీపుకుంది మాకు. మా బాత్రూమ్లలోకి వచ్చి ఒక అబ్బాయి హాయ్ బాయ్ చెప్తున్నాడు అంటే ఎంత వైఫల్యం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటే 100 కాల్స్కి రెస్పాండ్ అవుతున్నాడు, 70 కాల్స్కి రెస్పాండ్ అవుతున్నాడు. వీసీ ఇంతవరకు 8 hours నుంచి అమ్మాయిలము మేము ఇంతవరకు ఎంత గ్రేట్ అచీవ్మెంట్ చేసినామంటే ఈరోజు ఒక
ఇన్స్పైర్ చెప్పాలంటే చాలా మందికి. పోలీస్ వాళ్ళు కూడా రాలేదు. ఫస్ట్ 2 పర్సన్ పట్టుకున్నాం మేము పట్టుకొని ఇంత ప్రొటెస్ట్ చేసేంత వరకు కూడా ఇంతవరకు వీసీ రెస్పాండ్ కావట్లేదు. ఏం చెప్పాలి మా యాజమాన్యం గురించి? కాల్స్ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు చచ్చినా మీరు ఏమైపోయినా మాకు సంబంధం లేదన్న తీరుంది వాళ్ళ వైఫల్యం చెప్పాలంటే. ఇప్పటి వరకు మేము సేఫ్ గానే ఉన్నాం, ఏం జరగలేదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ అంటే నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఇవన్నీ న్యూస్ చూస్తే మా పేరెంట్స్ నెక్స్ట్ పంపిస్తారా? వ్యవసాయం నుంచి వచ్చినాం మేము, ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళము. అంటే చెప్పండి, ఎప్పుడైనా వీసీని కలవాలంటే కనీసం భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, 3-5 అంచుల భద్రత, అది దాటి వెళ్ళాలి. మిమ్మల్ని ఎప్పుడైనా లోపలికి రానిచ్చారా? అసలు మమ్మల్ని లోపలికి రానియడం జరగలేదు. మాకు ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేసిర్రు, అందులో మినిమం ఫెసిలిటీస్ లేవు. వాటి మీద మేము కంప్లైంట్ చేయడానికి చాలాసార్లు వెళ్ళాం, కానీ మమ్మల్ని లోపలికి రానియలేదు. మా కంప్లైంట్స్ని ఎవరికి వివరించుకొని ఇవ్వలేదు. సరే, ఆహారం బాలేదు, నీరు బాలేదు, మేముండే రూమ్స్ బాలేవు. సరే, ఏది బాలేకపోయినా సరే ఇది మినిమం కదండి. మహిళలు ఉండే హాస్టల్ వసతికి మినిమం సెక్యూరిటీ అనేది ఉంటుంది, అది కూడా లేదు. మాకైతే అనుమానంగా ఉంది. ఇక్కడ దోబీ గార్డ్స్ అని కన్స్ట్రక్షన్స్ జరుపుతూ ఉన్నారు. ఇంకా 15 రోజుల్లో ఫినిష్ చేస్తామన్న కన్స్ట్రక్షన్ 4 నెలలు అవుతుంది. ఇది 5వ నెల కూడా కొనసాగుతూనే ఉంటుంది, కానీ ఇది మాత్రం ఫినిష్ అవ్వలేకపోతుంది. ఆ వర్కర్స్ డైలీ వచ్చి ఎక్కడ ఈ హాస్టల్ మొత్తం మాకు ఇంకా తెలియదు, కానీ వాళ్ళకు ప్రతి ఒక్కటి బ్లూ ప్రింట్ ఉంది అని మాకు అర్థమైంది. ఎందుకంటే మేము పట్టుకున్న తర్వాత మాకు మెయిన్ సెక్యూరిటీ హెల్ప్ చేశారు. మేము పట్టుకుంటే ఇక్కడ తన్నేసి ఒక అమ్మాయిని ఇక్కడ వేలు మొత్తం ఇట్లా విరిచేసి గోడ దూకి వెళ్ళిపోయాడు. ఆ గోడ దూకే క్రమంలో కూడా అక్కడ గోడ దూకడానికి ఆయన కొంచెం ఎత్తుగా ఇట్లా ఏర్పాటు చేసుకున్నాడు. కావాలంటే మీకు వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ ఏర్పాటు అంటే అంత పక్కడబందిగా ప్లాన్ చేసుకొని వచ్చిండంటే ఆయన ఎన్ని రోజులుగా ఇలా చేస్తున్నారు? ఆయన మొబైల్ ఉంది, అందులో ఏమేమి ఉన్నాయో మాకేం తెలుసు? ఇప్పుడు అంటున్నారు కావాలని ఆడపిల్ల, ఒకవేళ దొరకకపోతే కావాలని వీళ్ళు అలా సృష్టిస్తున్నారని మా ప్రిన్సిపల్ గారే అనొచ్చు మమ్మల్ని. అలా అంటారని మేము కరెక్ట్ ఎవిడెన్స్ తోని మేము పట్టుకోవాలని చెప్పేసి వారం రోజులుగా మాకు ఇలాంటి అలికిడి వినిపిస్తుంది. స్టెప్ దగ్గర బీరువా పెట్టిరు, ఆ పక్కన నాకు మొన్న నైట్ వైట్ షర్ట్ కనిపించింది. నాకు నేనే భ్రమపడుతున్నా. మీరు చెప్పినట్టుగా కూడా వీసీ లోపలికి వెళ్ళాలి అంటే కనీసము అనుమతి లేనిది, కానీ అదే గర్ల్స్ హాస్టల్లోకి డైరెక్ట్ గా దొంగలు రావడానికి అనుమతి ఉందా? అది అనుమతి ఉంటుంది. అట్లుంటుంది మన యాజమాన్యం పాలన. మా విద్యార్థుల బాధను ఎవరికి వినవించుకోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఇక్కడ మీడియా దగ్గర మాట్లాడేది మభ్యపెట్టి మమ్మల్ని వాళ్ళ వైపు నుంచి మా కాన్సన్ట్రేషన్ ని మిస్ చేసి అతనికి, ఆ దుండగునికి, ఆ రాస్కెల్ వెదవకి మాస్క్ పెట్టి డ్రెస్ చేంజ్ చేసి పక్క నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదా అండి మీరు మాకు చేసే హెల్ప్? అడ్డుకున్న అమ్మాయిలు, అడ్డుకున్న అబ్బాయిలు, అమ్మాయిలు అందరు కలిసి అక్కడ డైరెక్ట్ పోలీసులే దొంగని తప్పించే ప్రయత్నం చేస్తారా? తప్పించే ప్రయత్నం అని మేము అనము, ఇక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అంటారండి ఆల్కహాల్ తీసుకున్నారు కాబట్టి అన్కాన్షియస్ లో వచ్చాడేమో, తెలియదేమో, వర్క్ చేస్తూ ఇక్కడే ఉండిపోయారేమో అని కూడా అంటారు. అలాంటివి కూడా సృష్టిస్తారు. అది కానే కాదు. అన్కాన్షియస్ లో ఉన్నట్లయితే పట్టుకొని మేము చున్నీతో కట్టి పడేసిన వ్యక్తి పరిగెత్తి మాకంటే స్పీడ్ గా, మేము ఒక్కొక్కరం ఆస్పిరెంట్స్, ఎస్ఐ ఆస్పిరెంట్స్, మేము మాకంటే స్పీడ్ గా పరిగెత్తి గోడ దూకిపోయిందంటే అన్కాన్షియస్ లో ఉన్నవాడు దూకి వెళ్తాడండి? ఇవన్నీ ఎవిడెన్స్లు కాదా? వేరే ఏదో దేశంలో ఉన్నాడా వీసీ రాకపోవడానికి? చూస్తున్నాం కదా, ఏదైతే ఈ గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి ఘటన పూర్తిగా అటు పోలీసులు కావచ్చు, వీసీ కావచ్చు, నిర్లక్ష్యం వల్ల మాత్రమే అటు దొంగల్ని ఇంకా పట్టుకోలేకపోయారు. కనీసం రక్షణ కల్పించాల్సినటువంటి వీసీ కూడా ఇక్కడికి వచ్చి మాకు భరోసా ఇవ్వకపోవడం పట్ల నిజంగా కూడా సిగ్గుచేటు. వెంటనే వీసీని విధుల నుంచి తొలగించాలి, అదేవిధంగా అటు ప్రిన్సిపాల్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్ తో సుజాత, పారడైజ్.